ఈ వీడియోలో ఒక బిగినర్ ఆప్షన్ ట్రేడింగ్లోకి రావాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలను నేర్చుకోవాలి అనే ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ సిఎంకే. ఒక బిగినర్ ఆప్షన్ ట్రేడింగ్లోకి రావాలనుకుంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ గురించి బేసిక్స్ అన్ని తెలుసుకోండి. బేసిక్స్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఏ యొక్క ఇండెక్స్లలో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు, ఇండెక్స్లో ఎన్ని కంపెనీలు ఉంటాయి, అసలు ఇండెక్స్లు దేంట్లో ఉన్నాయి, అసలు సెబీ అంటే ఏంది, ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది, ఎన్ఎస్సిలో మేజర్ ఇండెక్స్ ఏంది, బిఎస్సిలో మేజర్ ఇండెక్స్ ఏంది, ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, ఎక్స్పైరీ ఎందుకు ఉంటుంది, వీటన్నిటి గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఒక మంచి డీమ్యాట్ అకౌంట్ అనేది మీరు ఎంచుకోవాలి. మీకు సూట్ అయ్యేది ఒక మంచి డీమ్యాట్ అకౌంట్ ఎంచుకున్న తర్వాత డైలీ అనలైజ్ చేయాలి. మార్కెట్ను అనలైజ్ చేసి ఒక డెమో ఖాతా తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగండి. ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగినప్పుడు ఒక్కొక్క లాట్ తో ట్రేడ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగేటప్పుడు మీ యొక్క క్యాపిటల్ అనేది హెడ్జింగ్ కు, ఆప్షన్ ట్రేడింగ్ లో హెడ్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్జింగ్ కు సరిపోయినంత క్యాపిటల్ మీ దగ్గర ఉంటేనే ఆప్షన్ ట్రేడింగ్ లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే అంత క్యాపిటల్ జమ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అంతవరకు నేర్చుకుంటూ ఉండండి డెమో అకౌంట్ లో. ఇంకా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని, మీ యొక్క ప్రాబబిలిటీని, మీ యొక్క మైండ్ ని కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాల గురించి అన్నిటి గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు ఆప్షన్ ట్రేడింగ్ లోకి రండి. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ ఎక్కువ, కానీ సరైన జ్ఞానం ఉండి మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆప్షన్ ట్రేడింగ్ లో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఆప్షన్ ట్రేడింగ్లో. ఆప్షన్ ట్రేడింగ్ చేసే సమయంలో ఒకే రోజు నేను జీరో ట్రేడ్ తీసుకోవాలంటాను. నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయక, అట్లా ప్రయత్నం చేసినావు అంటే ఉన్న క్యాపిటల్ కాస్త పోతుంది. కాబట్టి నువ్వు ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చినావు అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అనే యొక్క ఆ మెంటాలిటీ నీకు వచ్చినప్పుడు మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి నీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక మెంటాలిటీ నీకు వచ్చినాకనే ఆప్షన్ ట్రేడింగ్ లోకి రా. ముందుగా ఫస్ట్ ఏం చూసుకుందాం, మార్కెట్ గురించి బేసిక్స్ అన్ని తెలుసుకోవాలి, ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి, కాల్ ఆప్షన్ అంటే ఏంది, పుట్ ఆప్షన్ అంటే ఏంది తెలుసుకోవాలి. తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయడానికంటే డెమో ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే విధంగా తర్వాత మన క్యాపిటల్ ఆప్షన్ ట్రేడింగ్ లోకి రావాలంటే అది 50-50 ప్రాబిలిటీ ఉంటుంది. మన డబ్బులు పోవచ్చు, రావచ్చు. కాబట్టి అట్లా పోకుండా ఉండాలి, నా డబ్బులు ఎక్కువ రిస్క్ పెట్టకుండా ఉండాలంటే మినిమం హెడ్జింగ్ చేసే అంత అమౌంట్ నీ దగ్గర ఉంటేనే ఆప్షన్ ట్రేడింగ్ లోకి రా. లేకపోతే అంత డబ్బులు సంపాదించినాక అయినా సరే ఆప్షన్ ట్రేడింగ్ లోకి రా. అప్పటి వరకు ఆప్షన్ ట్రేడింగ్ గురించి నేర్చుకో. అంతేగాని నా దగ్గర 10,000 ట్రేడ్ చేసేస్తా, నేను జీరో ట్రేడ్ కొట్టేస్తా, తర్వాత నా దగ్గర డబ్బులు వస్తే నేను ట్రేడ్ చేస్తా అంటానే మెంటాలిటీలోకి వెళ్ళకు. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఆప్షన్ ట్రేడింగ్లోకి వచ్చారో వాళ్ళు, మీరు ఒక మంచి ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నారు, డిమాట్ అకౌంట్ తీసుకున్నారు, మీరు డెమో స్టార్ట్ చేశారు. డెమో స్టార్ట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ అవుతున్నామని మీకు అనిపిస్తుంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ట్రేడింగ్లో. మీరు ఎంత క్యాపిటల్ పెట్టి ట్రేడింగ్లోకి రావాలనుకుంటున్నారు, ఇది మాత్రం మీరు దయచేసి తెలుసుకోండి. ఈ రోజుల్లో మాత్రం ఆప్షన్ ట్రేడింగ్లోకి రావాలంటే తక్కువ క్యాపిటల్తో రాకండి. మినిమం ఆప్షన్ ట్రేడింగ్లో హెడ్జింగ్కు సంబంధించినంత క్యాపిటల్ నీకుంటేనే, హెడ్జింగ్ అంటే ఏంటో నేర్చుకోండి ఫస్ట్. హెడ్జింగ్ అంటే ఏంటో నేర్చుకున్న తర్వాత హెడ్జింగ్కు సంబంధించినంత క్యాపిటల్ నీ దగ్గర ఉన్నట్టయితే నువ్వు ఆప్షన్ ట్రేడింగ్లోకి రా. ఎందుకంటే వితౌట్ హెడ్జింగ్తో నువ్వు ఆప్షన్ ట్రేడింగ్లో ట్రేడ్ చేసావంటే నీ క్యాపిటల్ జీరో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఆప్షన్ ట్రేడింగ్ ఎంత నేర్చుకున్నా కానీ వితౌట్ హెడ్జింగ్తో నువ్వు ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఆప్షన్స్లో మీరు బిగినర్ అయితే మీ క్యాపిటల్ అనేది హెడ్జింగ్కు ఎంత క్యాపిటల్ అయితే సరిపోతుందో అంత క్యాపిటల్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆప్షన్ ట్రేడింగ్లోకి రండి. లేదంటే అంతవరకు ఇంకా మీ క్యాపిటల్ జమ అయ్యేంతవరకు కూడా మీరు నేర్చుకుంటూ క్యాపిటల్ను సమకూర్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. భావోద్వేగాలకు, మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు మీరు ఎప్పుడైతే టెంప్ట్ అవుతారో అప్పుడు మీ క్యాపిటల్ ఎక్కువగా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్లో మీరు ఒక ప్లాన్తో మీరు ఎంత క్యాపిటల్ పెట్టారు,
ఎంత క్యాపిటల్ పెట్టి ఎంత రిటర్న్స్ జనరేట్ చేయాలనుకుంటున్నారు. కన్సిస్టెన్సీగా ఆప్షన్ ట్రేడింగ్లో కన్సిస్టెన్సీగా రిటర్న్స్ జనరేట్ చేయడమే చాలా ఉత్తమమైన పని. నేను ఒకే రోజు ట్రేడింగ్ చేసేస్తా, ఒకే రోజు జీరో నుంచి హీరో ట్రేడ్ కొట్టేస్తా, ఈ మూమెంట్లో నేను క్యాప్చర్ చేస్తా, ఆ మూమెంట్లో నేను క్యాప్చర్ చేస్తా అంటాను. ఆప్షన్ ట్రేడింగ్లో ఎప్పుడూ అనుకోవద్దు. నీ పని ఏంటి? ఆప్షన్ ట్రేడింగ్లో కన్సిస్టెన్సీగా డబ్బులు సంపాదించడం, భావోద్వేగాలకు గురి కాకుండా మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకుండా మార్కెట్కి అనుగుణంగా ఉంటూ మనము ఆప్షన్ ట్రేడింగ్లో ఎడ్జింగ్ చేస్తూ చిన్నగా ప్రాఫిట్స్ను సంపాదిస్తూ వెళ్ళడమే మన యొక్క లక్ష్యం. కాబట్టి ఈ యొక్క లక్ష్యాన్ని మించి మీరు ఎక్కువగా ఇంకా ఏదైనా చేశారంటే ఆప్షన్ ట్రేడింగ్లో కాకుండా స్టాక్ మార్కెట్లో మీకు విరక్తి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు మీ యొక్క మైండ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకొని ట్రేడ్ చేయాలని అనుకుంటారో అప్పుడే మీరు ఆప్షన్ ట్రేడింగ్లో ముందుకు వస్తారు.